గద్దర్ గారు చాలా అద్భుతమైన పాట రాశాడు ఆయన. అది కారంచెడు మీద రాసినటువంటి కారంచెడులో కలదొక పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె మాల సాయబు వడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె ఓరే గీరని ఎవడనంటే మాటలు చక్కగా రాని అంటది ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవము ఉందంటాది అని రాసి ఆ చరణంలో భాగంగా ఏమంటారంటే కర్మరాత కర్మరాత క్రైస్తవ మతం కర్మరాత అని క్రైస్తవ మతంలోకి పోయావు నువ్వు, కానీ అక్కడ పోతే కూడా నీ కులం పోలేదు. అక్కడ పోతే కాపు క్రైస్తవ, రెడ్డి క్రైస్తవ, కమ్మ క్రైస్తవ, వెలమ క్రైస్తవ అని ఎవరికి వానికి చర్చలు ఉన్నాయి. ఈ మతం మిషనరీస్ ఉన్నాయి. ఈ మతం మారితే నీ కులం పోదు. నీ కులం ఎట్లా పోతుంది లేదా నీ జీవితం ఎట్లా మారుతుంది అంటే నీకు అధికారం వచ్చినప్పుడు, నీకు సంపద మీద అధికారం వచ్చినప్పుడే నీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఆయన ముగించాడు ఆ పాట. కనుక క్రైస్తవులుగా మారినంత మాత్రాన ఈ దేశంలో వాళ్ళ కులం పోలేదు, వివక్ష పోలేదు. మొన్నటికి మొన్న పాస్టర్లను పట్టుకొని చంపేశారు. ఎందుకు చంపారు? ఒక వెలమ పాస్టర్, ఒక బ్రాహ్మణ పాస్టర్, ఒక కమ్మ పాస్టర్, ఒక రెడ్డి పాస్టర్, ఒక మాదిగ పాస్టర్, ఒక మాల పాస్టర్, అందరు పాస్టర్స్ ఉన్నారు. ఈ అందరు పాస్టర్స్కి ఒకే విలువ ఉందా సమాజంలో? లేదు. అక్కడ కూడా వివక్ష ఉంది. ఖచ్చితంగా వివక్ష కొనసాగుతుంది. అందుకే కులము వివక్ష ఉన్నంత కాలం మతం అనేది ఒక విశ్వాసం. మతంలో కూడా కులం ఉన్నది, మతంలో కూడా కుల వివక్ష అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతి మతంలో ఉన్నది. ఇక్కడ మనం ఏమంటాము భారతదేశంలో వర్గం, పేద వర్గము, ధనిక వర్గం అని రెండు వర్గాలు విభజన చేసినప్పుడు ఇండియాలో ధనిక వర్గములో కూడా కులం ఉంది, పేద వర్గం కూడా కులం ఉంది అన్నాడు అంబేద్కర్. పేదవర్గం పేదలందరూ ఒకటి కాదు. ఒక బ్రాహ్మణ పేదడు, ఒక బ్రాహ్మణ పేదవాడు, ఒక మాదిగ పేదవాడు ఎట్టి బస్సులో ఒకటి కాదు అంటారు. ఒక సామెత కూడా ఉంది, నేను కూటికి పేదవాణి కావచ్చు, కులానికి పేదవాణి కాదు. అయితే ఇద్దరు ఒకే పేదవాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఉండగలరా? ఒకే దగ్గర కూర్చొని తినగలరా? ఒకే సమానంగా సామాజిక హోదా అనుభవించగలరా అంటే అనుభవించలేరు. అందుకే ఈ దేశంలో వర్గంలో కులం ఉన్నది, మతంలో కులం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కులంలో కూడా కులం ఉన్నది. కులంలో కూడా మన ఇప్పుడు రెడ్డి ఉంది, రెడ్డిలో కూడా రెండు ఉన్నాయి, ఒకరికొకరికి మళ్ళీ పడదు. బ్రాహ్మణ్స్ లో కూడా 2-3 ఉన్నాయి, వాళ్ళలో ఒకరికి పడదు. ఇప్పుడు ఎంత కుల వ్యవస్థలో వచ్చిన మార్పులే కదా ఇవన్నీ కూడా. మన ఇండియాలో కుల వ్యవస్థకి ఉండే ఒక చెడు లక్షణం, కుల వ్యవస్థ అనేది ఏ మనిషిని ఏ ఇద్దరిని ఒకలాగా కలవనీయదు. బ్రాహ్మణులు, వైదికులు, నియోగులు ఉన్నారు. ఈ వైదికులకు నియోగులకు మధ్య ఒక పెద్ద అంతరం ఉన్నది. మన తెలంగాణలోనే పాలకురికి సోమనాథుడు ఉన్నాడు. అంతెందుకు మొన్న ఒక స్వామీజీ చిన్నజీయరు శివుడి మీద మాట్లాడితే శివస్వామిలు వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు, ఎట్లా మాట్లాడుతావు నువ్వు అని. ఎస్ అంటే పాలకురికి సోమనాథుడు బ్రాహ్మణుడే, కానీ పాలకురికి సోమనాథుడు చెప్పిన విషయం ఏంటి? శివతత్వ సారాన్ని చెప్పాడు, శివుడికి సంబంధించిన భక్తిని చెప్పాడు, శివుని ఎవరైనా పూజించవచ్చు అని చెప్పాడు. కానీ వైష్ణవులు దాన్ని అంగీకరించలేదు. పెద్ద యుద్ధమే జరిగింది కదా. అందుకే మనకు ఆ కాలపు సాహిత్యం చూస్తే ఒకరిని ఒకరు చంపుకున్నారు. కవులు, పౌర సమాజం, ప్రజలు విడిపోయి 2 వర్గాలకు విడిపోయి దాడులు చేసుకొని చంపుకున్నటువంటి చరిత్ర మనం చూస్తాం. అందుకే బ్రాహ్మణులంతా ఒకటి కాదు, రెడ్లంతా ఒకటి కాదు, వెలమలంతా ఒకటి కాదు, కాపులంతా ఒకటి కాదు, ఎస్సీలంతా ఒకటి కాదు. ఇంత విభజన రేఖ ఉన్న ఈ దేశాన్ని సుప్రీంకోర్టు పెద్దవాళ్ళకి అర్థం కాలేక కాదు, ఇదంతా పెద్దవారికి తెలుసు. ఇంతకుముందు చాలా తీర్పులు వచ్చాయి ఇలాంటివి. అయినా కూడా ఆయా సందర్భాల్లో వాటిని పక్కన పెట్టేసి చట్టం కొనసాగుతూ ఉన్నది. సర్టిఫికెట్లు కూడా ఇస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బలహీనంగా ఉన్న చోట అక్కడ వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వలేకపోవడం, కొద్దిగా ఆధిపత్యం చెలాయించగలరు, గట్టి అడగగలరు, రాజకీయ నాయకుల ఒత్తిడి పెట్టగలరు అన్న చోట్ల సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారు. ఇప్పటికీ నిరాకరించడం అనేది కొనసాగుతున్నది. ఇప్పుడు చర్చ వచ్చింది కనుక ఇప్పుడు ప్రభుత్వమే స్పందించి చర్య తీసుకోవాలి. ఎంత విషాదం అంటే క్రైస్తవుల ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు గెలవలేదా? గెలిచారు. ఎంపీలు గెలవలేదా? గెలిచారు. మరి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు ఒక అభిప్రాయం చెప్పలేదు. అంటే గుమ్మనంగా ఉంటున్నారు వీళ్ళు, ఏం జరుగుతుందో చూస్తూ ఊరుకుంటున్నారు. సమాజంలో స్పందన లేకపోతే, సమాజంలో ఒక ఆందోళన రాకపోతే, లక్షలాది మంది రోడ్ల మీదకి రాకపోతే రాజకీయ పార్టీలు ఇంకేం మాట్లాడవని అర్థం. కనుక సత్యమా అసత్యమా అనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు తప్ప. ఇప్పుడు ఆ పిటిషన్ వేసిన వ్యక్తి రామరెడ్డి,
ఇప్పుడు ఒకవేళ రామరెడ్డి ఇంకెవరైనా అవును. ఒకవేళ ఆయన అంటే అట్లాంటి కులంలో ఉన్న క్రిస్టియన్స్, ఇప్పుడు చాలా మంది పాస్టర్లు కానీ వీళ్ళంతా వాళ్ళ పేరు చివర ఉన్నటువంటి దాన్ని అయితే మార్చుకోరు కదా, మేము మతం మారినామని. అంతే కదా, అంటే ఇప్పుడు చాలా రావు మంది గాని, ఆ రెడ్డి గాని, వేసినటువంటి ఇవన్నీ వేసిన ఆనందాన్ని ఉన్నాడు అనుకో. ఆయన ఎక్కడ చర్చిలనో లేకపోతే డేవిడ్ అనో లేకపోతే రకరకాల పేర్లు ఉంటాయి కదా. అంటే ఇప్పటికీ దేశంలో క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళ చాలా మంది పేర్లు హిందూ మతానికి సంబంధించిన పేర్లతోనే కొనసాగుతూ కులం పేరు కూడా మెన్షన్ చేసుకొని ఉంటున్నారు, కులం పేరు కూడా మెన్షన్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అంటే రెడ్డి వెలమ బ్రాహ్మణ్ అందులోకి వెళ్ళి అనుకోండి, మార్చుకోవాలి కదా, మార్చుకోవాలి. కానీ అక్కడ రెడ్డి అనే ఉంటుంది లేదా రావు అనే ఉంటుంది, శాస్త్రి అనే ఉంటుంది. కనుక వాళ్లకు సంబంధించిన మూలం ఏదైతే ఉందో దాన్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. క్రైస్తవ మతానికి సంబంధించిన వచ్చిన బెనిఫిట్స్ పొందారు వీళ్ళందరూ. మతం అనేది ఒక రకంగా భారతదేశంలోకి ఎట్లా ఎంటర్ అయింది, బిజినెస్ ఆధారంగా ఎంటర్ అవుతుంది ఎప్పుడైనా సరే. అంటే పెట్టుబడి, రాజ్యము, మతం ఈ మూడు కలిసి ఉంటాయి అనుకున్నాం కదా. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా మారాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయవచ్చు అంటే ఇంగ్లీష్ నేర్పించవచ్చు, మతాన్ని మార్పించవచ్చు, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని మార్చవచ్చు. ఇన్ని అంశాలని వాళ్ళు ఆధారం చేసుకొని ఈ దేశం 200 సంవత్సరాలు పరిపాలించారు. కనుక పరిపాలించిన రాజులకు సంబంధించిన లేదా ప్రభుత్వానికి సంబంధించిన విదేశానికి సంబంధించిన మతంగా మనం దాన్ని చూస్తున్నాం, పరిగణిస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందులోకి వెళ్ళినంత మాత్రాన వారి కులం పోదు, వాళ్ళకుండే సాంస్కృతిక. ఇప్పుడు ఒక మాదిగా ఒక మాల క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళ తినే తిండి మారదు కదా. అంతే కదా, ఎవరైనా మనుషులం అంతా అదే తిండి. వాళ్ళు ఇంతకు ముందు ఏ తిండి తిన్నారో ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా అదే తిండి తింటారు. అదే విధంగా వాళ్ళ కల్చర్, ఒక సాంస్కృతిక వికాసం ఉంటుంది, సాంస్కృతిక సంబంధాలు ఉంటాయి. ఆ సాంస్కృతిక సంబంధాలని అట్లే కొనసాగుతాయి. క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నంత మాత్రాన వేరే కులానికి సంబంధించిన ఒక అమ్మాయిని ఆ అబ్బాయిలకు ఇస్తారా, లేదా ఆ అమ్మాయిని ఇతర కులాలకు సంబంధించిన అబ్బాయిలు చేసుకుంటారా? అంటే కల్చర్ ఏం మారదు. అంటే కులం పోయింది, కుల అస్తిత్వం లేదు వాళ్ళకని అనుకుంటే ఈ మొత్తం మారాలి. నిజానికి మతం మారితే కులం పోతుంది అనుకుంటే ఏ మతం మారితే కులం పోతుందో చెప్పండి, అందరం అదే మతం తీసుకుంటాం.